నమస్తే అండి. ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళను రుచులతో సాటిస్ఫాక్షన్ చేయడానికి ఎన్నో ఆలోచిస్తుంటాం కదా! అలాంటిది ఎప్పుడో ఒకసారి వచ్చే చుట్టాలకి సాటిస్ఫాక్షన్‌గా వండాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఈ వీడియో ఫుల్‌గా చూసేయాలి. చిన్న చిన్న పార్టీలప్పుడు లైక్ బర్త్‌డే పార్టీస్, రిలేటివ్స్ వస్తుంటారు కదా! పార్టీ అంటేనే చికెన్ బిర్యానీ ఏమంటారు? సో, అలాంటప్పుడు మాక్సిమం 1 కేజీ చికెన్ వండుతుంటాం కదా! మెంబర్స్‌ని బట్టి 1 కేజీ అబోవ్ ఉంటుందనుకోండి. సో, 1 కేజీ చికెన్ దగ్గర నుండి ఇంకెంత వండుకోవాలనుకున్నా కానీ టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనమే వండుకోవాలనుకుంటే ఈ కర్రీ ఇలానే చేయండి, టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. సో కర్రీని ప్రిపేర్ చేసుకునే విధంగా కడాయిని తీసుకొని దానిలో 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్లో మీ స్పైసీకి తగ్గట్లుగా మిరియాలు, లవంగాలు తీసుకొని 2 యాలకులు, కొంచెం గసగసాలని, జీలకర్రని, సోంపుని కూడా తీసుకొని జస్ట్ 15 సెకండ్స్ వేయించి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని తీసుకొని ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. మీ స్పైసీకి తగ్గట్లుగా కారాన్ని, మీ రుచికి తగ్గట్లుగా ఉప్పుని, గుప్పెడు కొత్తిమీరని కూడా తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఈ స్పైసెస్ జస్ట్ 1 మినిట్ వేయించినట్లయితే పచ్చిదనం పోతుంది. ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. సో మొత్తం కలిసేలా కలుపుకొని దీనిలోనే పొడవుగా కట్ చేసుకున్న టమాటాలని, పచ్చిమిర్చిని కూడా తీసుకోండి. పచ్చిమిర్చి క్లిప్పింగ్ మిస్ అయ్యింది. సో ఎప్పుడైనా సరే చికెన్ కర్రీలో టమాటా యూజ్ చేయాలండి, కానీ చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేయాలి. టమాటా క్వాంటిటీ ఎక్కువైనట్లయితే టేస్ట్ అస్సలు బాగుందండి కర్రీకి. అలానే తక్కువ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. సో మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోండి. ఇది ఉడుకుతూ ఉంటుంది కదా, మరో సైడ్ మిక్సీ జార్ అయితే తీసుకొని బాదం పప్పులు, ఎండు కొబ్బరి కానీ, పచ్చి కొబ్బరి కానీ, అలానే నువ్వులు తీసుకోండి. జీడిపప్పులు ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర లేవు కాబట్టి యూజ్ చేయడం లేదు. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్ లో 2-3 టేబుల్ స్పూన్ వరకు చిక్కటి పెరుగునైతే తీసుకొని మరోసారి గ్రైండ్ చేసి చక్కటి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ పేస్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, అలాగే గ్రేవీ టెక్స్చర్ వస్తుందండి. చికెన్ బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఆ స్టేజ్ లో ఈ పేస్ట్ ని యాడ్ చేయండి. పేస్ట్ ని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని మనం యూజ్ చేసిన ఈ పేస్ట్ యొక్క ఇంగ్రీడియంట్స్, ఫ్లేవర్స్ మొత్తం చికెన్ ముక్కకి పట్టేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించుకోండి. ఆ తర్వాత తగినన్ని వాటర్ ని యాడ్ చేసి ఉడికించుకోండి. ఈ స్టేజ్ లోనే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో. సో మీ టేస్ట్ కి తగ్గట్లుగా ఉప్పును కూడా అడ్జస్ట్ చేసేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. చివరిలో నిమ్మరసాన్ని యాడ్ చేయండి, కర్రీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే. సో నేనైతే అదే రోజు పలావ్ కూడా ప్రిపేర్ చేశానండి. చూడండి ఎంతో టేస్టీగా ఉంటుందండి, చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఏం చేయాలి, తప్పకుండా లైక్ చేయాలండి. సో మీరు లైక్ చేయడం వల్లనే మన ఛానల్ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. Thanks for watching.